హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు పొద్దున్నే గోల్కొండ ఫోర్ట్ వెళ్తున్నాను ట్రెక్కింగ్ చేద్దామని. అనుకోకుండా ఇటు సైడ్ వచ్చాను. సో గోల్కొండ ఫోర్ట్ వెళ్దాం అనిపించింది. సో గోల్కొండ ఫోర్ట్ వెళ్తున్నా. అక్కడ ట్రెక్కింగ్, అందులో క్లైమేట్ కూడా మంచిగా ఉంది, చల్లగా ఉంది, ఎండ కూడా లేదు అంతగా. సో పర్ఫెక్ట్ వెదర్ అని చెప్పి వచ్చేసా. సో ఎంట్రన్స్ చూడండి, పాతకాలం కోటలు కదా. గండికోటలో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే చుట్టూ జనాలు ఉంటారు, అందరు నివసిస్తుంటారు. గండికోట అయితే అక్కడ ఎవరు ఉండరు కదా. ఆ లోపల బయట వేరే ఏరియా ఉంటుంది, అక్కడ ఉంటారు. కోట దగ్గర అయితే ఎవరు ఉండరు. సో ఇక్కడ మాత్రం సిటీలో కాబట్టి అందరూ ఇక్కడే ఉంటున్నారు. సిటీలో విలీనం అయిపోయింది కాబట్టి. సో ఇది గండి చి గోల్కొండ ఫోర్ట్. సో మంచిగా కార్ పార్క్ చేసి వెళ్ళిపోదాం. సో వచ్చేసాం గోల్కొండ కోటకి. ఈరోజు ఎండ లేదు కాబట్టి ప్రశాంతంగా ఉంది. ఎండ ఉంటే ఈ కోట ఎక్కలేము, నార్మల్గా ఎక్కలేము ఈ కోట. ఇంకా ఎండ ఉంటే ఎక్కడ ఎక్కుతాం చెప్పండి. నేనైతే ఒక 2-3 ఫ్లోర్లు ఎక్కితేనే ఆయాసపడిపోతా. మరి ఇంత పెద్ద కోట ఎక్కగలుగుతానో లేదో తెలీదు, చూద్దాం, ట్రై చేద్దాం. ఇది టికెట్ కౌంటర్. ఇక్కడ ఓన్లీ క్యాష్ యాక్సెప్ట్ చేస్తున్నారు, యూపీఐ యాక్సెప్ట్ చేయట్లేదు. మన దగ్గర క్యాష్ లేకపోతే వాళ్ళ వెబ్సైట్ ఉంటుంది, ఆ వెబ్సైట్లో టికెట్ బుక్ చేసుకోవాలి. కాకపోతే అది చాలా పెద్ద ప్రాసెస్. ఒక్కొక్కసారి అవుతుంది, ఒక్కొక్కసారి అవ్వదు. బెస్ట్ ఏంటంటే క్యాష్ ఉంటే తెచ్చుకోండి. సో నేను ఆన్లైన్లో టికెట్ చేసుకొని వెళ్ళిపోతున్నా లోపలికి. సో లోపలికి వచ్చేసా. ఇది గోల్కొండ ఫోర్ట్ ఎంట్రన్స్. తెలిసింది కదా, అందరూ చాలామంది చాలా సినిమాల్లో చూసింటారు, ఇక్కడ క్లాప్స్ కొడితే పైన వినపడుతుంది అది ఇదని. సో పైన ఎవరు లేరు ఇప్పుడు నేను కొడితే వినపడడానికి. సో కింద ఎవరైనా కొడితే పైన విందాం. సో షూస్ అడ్జస్ట్ చేసుకుందాం అని చెప్పి పక్కకు వచ్చాను. ప్రశాంతం కొంచెంసేపు కూర్చొని ఇక్కడ వెళ్దామని. ఇక్కడ ఉండే వ్యూ చూడండి ఎలా ఉందో, చుట్టూ కోట మధ్య. అసలుకి ఈవినింగ్స్ కూడా బాగుంటుంది ఇక్కడ. ఈవినింగ్ 4కి అలా వస్తే మ్యాక్సిమం 5-6 లోపల కోట ఎక్కి దిగేయచ్చు. బట్ ఈవినింగ్ ఎప్పుడు రాలేదు నేను. అప్పుడెప్పుడో ఒకసారి వచ్చా కోట, అప్పుడు కూడా మొత్తం చూడలేదు అనుకుంటా. ఇప్పుడు పొద్దున్నే ఇచ్చేసా. సో కోటని ఎక్కేద్దామని. ఫిట్నెస్ జర్నీ లాగా కూడా ఉంటుంది. సో లోపలికి వెళ్ళిపోదాం పదండి. ఇంకా ఇది చూడండి, ఇదేదో స్టేజ్ లాగా ఉంది. అంటే డ్యాన్సెస్, పర్ఫార్మెన్స్ జరుగుతుంటాయి కదా. సో ఇక్కడ జరిగేవేమో, ఆడిటోరియం లాగా ఉంది. మనకైతే ఇదేంటో తెలియదు, ఇక్కడ ఏం బోర్డు పెట్టలేదు. బట్ చూడడానికి అయితే ఆడిటోరియం లాగా ఉంది. ఈ కోటలో అప్పట్లో ఎంతోమంది ఉండుంటారు పని చేసేవాళ్ళు. అమ్మో, అసలుకి ఈ కోట అప్పట్లో ఎలా ఉండేదో మరి. చాలా అంటే చాలా ఉన్నాయి ఇక్కడ. సో కొంచెం ఎంట్రన్స్లోకి వచ్చేసాం మనం. ఇందాకంతా అవుట్ సైడ్, ఇప్పుడు ఇలా లోపలికి వెళ్తే పైకి వెళ్తే కోట వస్తుంది. అంటే అప్పట్లో రూమ్స్ లాగా ఉండేవేమో, ఇప్పుడేమో అంతగా అలా ఏం లేవు. సో ఇది కోట ద్వారం. వెళ్ళిపోదాం పదని లోపలికి. ఇక్కడ మొత్తం గబ్బిలాలే ఉన్నాయి. ఇదేదో మంజుమల్ బాయ్స్ వైబ్ వస్తుంది. లోపలికి వెళ్ళిపోతాం పండి.
వెళ్తూ ఉంటే వస్తూనే ఉంది కోట. ఇంకా పైకి వెళ్ళాలి. ఇక్కడ వరకు వచ్చేసరికి సరిపోయింది నాకు. ఇంకా పైకి వెళ్ళాలి. బట్ స్టెప్స్ కొంచెం చిన్న చిన్నగా ఉండేసరికి ఎక్కగలుగుతున్నాను. బట్ కొంచెం ముందుకు వెళ్ళాక చాలా పైకి ఉంది. She's busy in telling no, ma'am. I was busy finding faults. Yeah. Two families coming. Yeah, it's fine. It's not. It's fine for us. It's not fall. What's here? Not the some other food. ఇప్పటి వరకు కొంచెం కొండలా ఉంది. ఇక్కడ నుండి మొత్తం స్టెప్సే ఉన్నాయి మ్యాక్సిమం. అమ్మాయి స్టెప్స్ ఎక్కేసరికి సరిపోతుంది. బట్ ఇక్కడ నుండి వ్యూ మాత్రం మంచిగా ఉంది. ఈరోజు క్లైమేట్ చల్లగా ఉండబట్టి మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం వ్యూని. అదే పొద్దున పూట ఎండలో అయితే అస్సలు రాకండి. చిరాకు చిరాకు పడుతుంది మీకు ఈ కోట ఎక్కేసరికి. వస్తే ఈవినింగే రండి. 4 to 5, 4కు అలా 4 to 5 మధ్యలో వస్తే కొంచెం మీరు అలా ఎక్కి దిగేసరికి చీకటి పడుతుంది అనుకుంటా. మార్నింగ్ మాత్రం అస్సలు రాకండి. ఎండ ఉంటే చచ్చిపోతారు. ఎందుకంటే అసలుకే ఈ కోట ఎక్కాలంటే ఇంత పెద్దగా ఉంది. ఎండలో ఎక్కాలంటే కష్టమే. ఇప్పటివరకు ట్రెక్కింగ్ లాగా ఉండి సడన్గా స్టెప్స్ వచ్చేసరికి ఎక్కలేకపోతున్నా. చాలా ఆయాసం వస్తుంది. సో అలా కొన్ని స్టెప్స్ ఎక్కి కూర్చుంటున్నా. బట్ వ్యూ ఉంటుంది కాబట్టి కొంతసేపు అలా కూర్చొని వ్యూ ఎంజాయ్ చేసి వెళ్ళండి. ఒకేసారి ఎక్కి పొడిచేది ఏం లేదు ఇక్కడ. ప్రశాంతంగా చూసుకుంటా వ్యూ చూసుకుంటా వెళ్ళండి. దారిలో కూడా స్టెప్స్ ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండి. ఒక చిన్న రాయి మన కాలు కింద స్లిప్ అయినా కింద పడితే తల పగులుతుంది గ్యారంటీ. ఎందుకంటే మొత్తం స్టోన్సే కదా ఇక్కడ. సో చాలా కేర్ఫుల్గా ఎక్కండి. మినిమం షూస్ ఉంటేనే ఎక్కండి. చెప్పులు వాటితో ఎక్కితే కష్టం ఇక్కడ.
ఎందుకంటే స్లిప్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ. సో ప్రికాషన్స్ తీసుకొని ఎక్కండి. వాటర్ బాటిల్ పెట్టుకోండి మంచిగా, ఎందుకంటే మనకు పైన ఎక్కడ దొరకవు కాబట్టి. నేనంటే ఏమో మరి వాటర్ బాటిల్ తెచ్చుకోలే, ఏం మోస్తాంలే అని. సో ఇక్కడ వరకు వచ్చేసాను, ఇంక ఇదే ఫైనల్ అనుకుంటా. ఈ పైకి వెళ్తే ఇంకొంచెం ఏదో ఉంటుంది, బట్ అక్కడికి వెళ్ళే ఓపిక అయితే నాకు లేదు. చూద్దాం. ఎంత పైకి ఎక్కి మళ్ళీ కొంచెం ఎక్కకపోతే ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతున్నా. పైన ఏదో టెంపుల్ ఉంది, సో చూసేద్దాం పదండి. మరీ దారుణంగా ఉన్నాయి స్టెప్స్, చాలా హైట్ ఉన్నాయి. ఒకేసారి ఇన్ని స్టెప్స్ ఎక్కాలంటే కష్టమే కదా. సో అలా ఆగుతా ఆగుతా వ్యూ చూసుకుంటా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతున్నా. నా వల్ల అవట్లేదు అయ్యా, ఇంకా సగమే వచ్చాయి, ఇంకా సగం ఉంది. పర్లే చేద్దాం. మా అపార్ట్మెంట్లో లిఫ్ట్ ఆపేస్తేనే 3 ఫ్లోర్లు ఎక్కడానికి చచ్చిపోతున్నా, ఇక్కడేమో కోట ఎక్కుతున్నా. ఇది పైన వ్యూ. పైకి వెళ్తే టెంపుల్ ఉంటుంది, ఇంకా నాకు ఎక్కే ఓపికలకి వెళ్ళలేదు టెంపుల్కి. సో ఇలా వెళ్ళిపోవచ్చు, మళ్ళీ వచ్చిన రూట్లో వెళ్ళొచ్చు. మా ఈ కోటలు చూస్తేనే దారుణంగా ఉంది, భయం వేస్తుంది ఒక్కొక్క చోట. సో ఇప్పటి వరకు పైకి ఎక్కడం అయిపోయింది, ఇంకా దిగడమే మొత్తం. బట్ దిగేటప్పుడు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎక్కడ స్లిప్ అయినా పడితే అయిపోయినట్టే. సో జాగ్రత్త దిగాలి. సో నేను వచ్చేసింది రామదాసు బందీఖానా. సో రామదాసుని ఇక్కడే బందీ చేశారు. సో లోపలికి వెళ్ళి చూద్దాం పదండి ఎలా ఉంటుందో. చాలా బాగుంది. అనుకోకుండా బయట అయిపోయా. ఇంత చల్లగా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఉంది. అది ఎండ ఉంటే మాడి మసీటారు.
సో ఇంకా ఆల్మోస్ట్ కిందకు వచ్చేసాం. ఈ కనిపించేదంతా గార్డెన్. సో అంటే స్టార్టింగ్లో మ్యాప్ ఉంది కానీ ఏదేమిటో కూడా అర్థం కాల నాకు. ఏదో అలా ఎక్కేసా, అలా చూసి అలా దిగేస్తున్నా. సో మ్యాప్ ఫాలో అయితే కొంచెం చూసుకోండి, ఏ ప్లేస్ ఏంటిదే అని మీకు అర్థమవుద్ది. సో ఇంకా కంప్లీట్ కిందకు వచ్చేసాను. అందరేమో ఇలా వెళ్తున్నారు. మరి నేను కరెక్ట్ వెళ్ళానా, వీళ్ళు కరెక్ట్ వెళ్తున్నారో తెలీదు. మరి నేనేదో అలా ఎక్కి దిగేసాను. మ్యాక్సిమం అటుండే వెళ్తారు మరి, స్టార్టింగ్ అటు సైడే. వీళ్ళందరూ ఏమో రివర్స్లో వెళ్తున్నారు అనుకుంటా. సో ఇదేమో ఏదో బావి ఉన్నట్టుంది. ఓ, ఫైనల్లీ పైకి కిందకు వచ్చేసా. ఎక్కగలుగుతా అనుకోలే, బట్ క్లైమేట్ మంచిగా ఉంది, చాలా చల్లగా ఉండేసరికి ఎక్కి దిగేసా.
సో ఫైనల్లీ ఎగ్జిట్ దగ్గరకు వచ్చేసాం. మన ట్రెక్కింగ్ ముగిసింది, కానీ చాలా ప్రశాంతంగా అయిపోయింది నా ట్రెక్కింగ్. ఎండ కూడా లేదు కాబట్టి చాలా ప్రశాంతంగా హాయిగా ఎక్కి దిగేసాను. మంచి వర్కౌట్ అయింది. సో బయట కూడా చూడండి ఎంత గ్రాండ్గా ఉందో. ఇప్పుడే ఇలా ఉందంటే ఆ టైంలో ఎంత బాగుండి ఉంటుందో మరి కోట అంతా. यार कौन सा शूटिंग हुआ था? ఫైనల్లీ పైకి ఎక్కి కిందకి దిగేసాను. 1.5 hour పట్టింది అనుకుంటా. బట్ ఎందుకో మరి క్లైమేట్ చల్లగా ఉండబట్టి అలసట ఏమనిపించలేదు. చాలా మంచిగా వెళ్ళొచ్చా. నేను ఎక్కేటప్పుడు ఎక్కగలుగుతున్నా అనుకున్నా, కొంచెంలోనే ఆగిపోతా అనుకున్నా, కానీ బాగానే పై వరకు వెళ్ళి మ్యాక్సిమం కవర్ చేశా. ఇంకొన్ని కవర్ చేయాలి, బట్ ఓపిక లేదు. బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు. ఎవరైనా వస్తే మంచిగా 6కే బ్రేక్ఫాస్ట్ చేసేయండి. అప్పుడు 8కి 9కి కొంచెం అరుగుద్ది కాబట్టి కొంచెం అప్పుడు మెల్లగా రావచ్చు. ఎమ్మటే తినేసి ఎక్కాలంటే కష్టం కదా. సో అది సంగతి. సో దిస్ ఈజ్ యువర్ రెస్టర్ Kaushik Sethi signing off from Golconda Fort. Please do like, share and subscribe my YouTube channel and press the bell icon. Bye guys, see you in the next vlog. Until then, watch my previous videos. Bye guys. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా చాలా పెద్దగా ఉంది. సో ప్రశాంతంగా వచ్చి మీ కారు కానీ బైక్ కానీ పార్క్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంత సేఫ్ షూ వేసుకొని స్లైడర్స్కి మారితే ప్రశాంతంగా ఉంటుంది. నాకు డ్రైవింగ్కి స్లైడర్సే కంఫర్ట్ ఉంటుంది. షూస్ వేసుకుంటా, బట్ అప్పుడప్పుడు వేసుకుంటా. మ్యాక్సిమం స్లైడర్స్తోనే డ్రైవింగ్ చేస్తా. సో ఇది కోట. ఒకసారి కోట చుట్టూ తిరిగేద్దాం పదండి. సో నేను అలా కోట చుట్టూ తిప్పి చూపిస్తాను. అంత లోపల మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసేయండి. కామెంట్ కూడా చేయండి మీకు ఎలా అనిపించిందో ఈ వ్లాగు. ఏదైనా తప్పులు ఉంటే సరి చేసుకుంటాను. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు ఎమ్మటే నోటిఫికేషన్ వస్తుంది. నా వీడియోస్ మిస్ కాకుండా చూడొచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. Thanks for watching. Do like, share and subscribe my YouTube channel and press the bell icon. Bye guys. See you in the next vlog. Until then, watch my previous videos. This is Rester Kaushik signing off. Bye guys. Turn to stay on Bada Bazar Road, Fort Road. In 100 meters, turn right to